ఇలాంటి క్రంచీ అండ్ టేస్టీ కుకీస్ ఇంట్లో చేసుకోవడానికి ఒక బౌల్లో 2 ఎగ్ వైట్స్ తీసుకొని వాటిని ఇలా ఫోమీగా అయ్యేలా బీట్ చేసుకోవాలి. ఈ కుకీస్ బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఒక మార్ష్మెలో టైప్లో చాలా బాగుంటాయి. ఇవి మీరు తప్పకుండా ట్రై చేయాలి. చూసారుగా ఇలా ఫోమీగా అయిన తర్వాత ఒక 7 to 8 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత సాఫ్ట్ పీక్స్ వచ్చేదాకా దీన్ని మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ పీక్స్ వచ్చిన తర్వాత పౌడర్డ్ షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయే వరకు బీట్ చేయాలి అండ్ ఆల్సో మంచి స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేయాలి. చూసారుగా ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చిన తర్వాత నేను దీన్ని 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక హాఫ్కి నేను మిల్క్ పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ కలిపిన మిక్స్చర్ యాడ్ చేస్తున్నాను. మీరు వాటర్ చాలా కొంచెమే యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ యాడ్ చేస్తే ఈ టెక్స్చర్ ఖరాబ్ అయిపోతుంది. ఈ రెసిపీకి మెయిన్ టెక్నికే అండి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే, కానీ ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్లో కూడా మంచి కుకీస్ రావాలంటే మనం ఈ టెక్నిక్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అలాగే ఇంకొక హాఫ్లో ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ని మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేసుకుంటే కూడా ఇందులో ఫామ్ అయిన ఎయిర్ అంతా వెళ్ళిపోయి ఫ్లాట్గా అయిపోతుంది మిక్స్చర్. ఇలా ఒక క్లింగ్ ర్యాప్ తీసుకొని దాన్ని నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఈ 2 హాఫ్స్ని ఇలా ఇందులో సెట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని మంచిగా ఫోల్డ్ చేసి ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని స్టార్ టిప్ యూస్ చేసి నేను ఈ పైపింగ్ చేస్తున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. 90 degreesకి ప్రీహీట్ చేసుకున్న అవెన్లో ఒక 40 minutes ఇది బేక్ చేస్తే ఇలా సూపర్ క్రంచీ కుకీస్ రెడీ అయిపోతాయి.